బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి గారు పార్టీని వీడిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన రాజీనామాపై కాంగ్రెస్ పెద్దలు ఎవరు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన రాజీనామాపై ఎక్కడా స్పందించలేదు. దీంతో మంత్రులు స్పందించలేదు, ఎమ్మెల్యేలు స్పందించలేదు. అంటే జీవన్ రెడ్డి గారి రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ లైట్ తీసుకుంటుందా? జీవన్ రెడ్డి తోటి అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలదు, పీరు లేదన్న చందంగా వారంతా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న సంజయ్ కుమార్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి గారు ఉంటే ఎంత, పోతే ఎంత అన్న చందంగా వారి వ్యవహారం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళడం లేదు. జీవన్ రెడ్డి గారితో పాటు ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఆయనను నమ్ముకొని పార్టీలో కొనసాగిన చాలామంది ఉన్నారు. వారందరినీ తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మరి అదంతా కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా అంటే అవేమీ నష్టం కాదు అని చెప్పేసి వీరంతా చాలా ధైర్యంతో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలను ఒక్కసారి పరిశీలించినట్టయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి ఎలా నడిచిందో అందరికీ తెలిసిందే. ఆఖరికి ఎలాంటి చరిష్మా లేని లీడర్ను నిలబెట్టిన కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా నిలబెట్టిన ఆయన గెలిచారు కూడా. ఇలాంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో అనూహ్యంగా జీవన్ రెడ్డి ఓడిపోయారు. సంజయ్ పైన దారుణంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ చతురత అయిపోయింది. ఇక రాజకీయంగా ఆయన దగ్గర పెద్దగా ఏం లేదు. ఆయన 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారన్న ఒక గౌరవం తప్ప, ఒక గుర్తింపు తప్ప ఇక ఆయన క్యాడర్ కానీ ఆయన అనుచరులు కానీ పెద్దగా కాంగ్రెస్ పార్టీలో లేదు అని చెప్పేసి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. కాబట్టి ఆయన పార్టీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆయన లాంటి వారు పార్టీలో ఉంటే మరికొంతమంది చెడిపోయే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు. అలాగే చాలామంది పార్టీల నుంచి అంటే పార్టీ పదవుల నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీ లాయల్గా పనిచేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి గారు పార్టీలో ఉండి పార్టీలోనే మరో కుంపటి పెట్టడం ద్వారా ఇలాంటి సీనియర్ నాయకులంతా నొచ్చుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి పైన తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి పార్టీ నుంచి దూరం వెళ్ళడమే మంచిదని చెప్పేసి వీరంతా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారుతారని ఆయన ప్రకటించిన వెంటనే మంత్రులతో అలాగే పీసీసీ అలాగే ఎమ్మెల్యేలతో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. అవన్నీ కేవలం నామమాత్రంగానే చేశారు. జీవన్ రెడ్డి ఉన్నా లేకున్నా పెద్దగా పార్టీకి నష్టం లేదనేది కాంగ్రెస్ అభిప్రాయంగా, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయంగా తెలుస్తూ ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం తను రాజీనామా చేసినప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన అలాగే చాలామంది పైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామందిని తొక్కుతా అన్నారు. ఎవరిని తొక్కుతావా నువ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న వారికి గౌరవం లేదు, పార్టీ మారిన వారికి, ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన వారికి గౌరవం ఉన్నదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్టీ ఫిరాయించిన నేపథ్యంలోనే ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి గారు పార్టీని వీడడంతో అటు జగిత్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఏం నష్టం లేదు, ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి వీరంతా చాలా నిశ్చలంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి జీవన్ రెడ్డి గారు మాత్రం చాలా స్ట్రాంగ్గా శపథం చేసి అయితే పార్టీకి రాజీనామా చేశారు. మరి ఆయన అనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారిని దించేందుకు ఆయన ప్రయత్నాలు ఎలా ఉండబోతాయని, అలాగే జీవన్ రెడ్డి గారి ప్రభావం పార్టీపై ఏ మేరకు పడుతుందనేది వేచి చూడాలి.